ఏమంటారన్న సూటు బూటు బ్లూ షర్టు జై భీమ్ ర్యాలీ ఎందుకని ఈ కాన్సెప్ట్ తీసుకొని ముందుకు వెళ్తారన్న? అంటే మొన్న వర్గీకరణ ఉద్యమం జరిగేటప్పుడు మందకృష్ణ మాదిగా డప్పులు కొట్టాలి, చెప్పులు కుట్టాలంటే దానికి కౌంటర్గానే నేను మన సమాజాన్ని ఈ ఇంకా ఇప్పుడు డిజిటల్ సమాజం ఇదంతా హైటెక్ సమాజంలో కూడా మేము ఇంకా డప్పులు కొట్టుకోవడం చెప్పులు కొట్టుకోవడం ఏంది, మేము ఉద్యమం చేస్తే ఉద్యమం చేయాలి కానీ సూట్లు బూట్లు వేసుకొని కూడా ఉద్యమం చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎట్లా ఉండాలా అట్లా ఉండాలన్న ఉద్దేశంతో మేమందరం సూట్లు బూట్లు వేసుకొని వస్తాం తప్ప ఇట్లాంటి ఈ చెప్పులు కొట్టుకోవడాలు డప్పులు కొట్టుకోవడం లాంటి ఇంకా పాతకాలపు రోజులు చదువుకునే వాళ్ళం కదా మేమందరం. కాబట్టి మేము అట్లా ఉండొద్దన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడూ గాంధీ రోజుల్లోనే ఆయన సూటు బూట్ వేసుకొని ఆయన సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వగలిగాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత మన బహుజన కళాకారుడు గద్దరన్న కూడా ఒకసారి సూటు బూట్ కార్యక్రమాన్ని కూడా చేసిండని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి కేవలం అంబేద్కర్ జయంతి రోజు సూటు బూట్ కార్యక్రమాన్ని పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే మన సమాజము గొప్పగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇంకోటి రెండో ఏంటంటే ఉదయం పూట బాగా ఎండ ఉంటుంది, సాయంత్రం పూట అయితే చల్లగా ఉంటుంది, ఎక్కువసేపు ఉండొచ్చు. తర్వాత రేపు భవిష్యత్తులో ఇంకా 10 ఏళ్ళకి 20 ఏళ్ళకైనా తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులు మొత్తం కూడా సాయంత్రం 5-6 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా భవిష్యత్తులో మేము ప్లాన్ చేసుకుంటాం. ఉదయం పూట 10 గంటలకు సొంత గ్రామాలలో అంబేద్కర్ జయంతి చేయాలి, సాయంత్రం 5 గంటలకల్లా హైదరాబాద్ వచ్చేటట్టుగా భవిష్యత్తు మా ప్రణాళిక అట్లా చేయాలని మా ఉద్దేశం. అందుకోసమే ఇది ఆరంభం లాగా చూడొచ్చు. ఇప్పటికి ఇది 5వ సంవత్సరం అయింది దాదాపులా సూటు బూట్ కార్యక్రమము. మొదటిసారి టైటిల్ పెట్టిన సాయంత్రం పూట ప్రతిసారి మేము 5 గంటలకు ర్యాలీ చేస్తూనే ఉంటాం. 2001 నుంచి 2000 నుంచి చేస్తూనే ఉన్నాం, మేము ప్రతి ఏడాది చేస్తూనే ఉన్నాం. ఇక నుంచి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని గ్యాదర్ అయ్యేటట్టుగా చూస్తాము. తెలంగాణలో ఉదయం చేయాలి, సాయంత్రం హైదరాబాద్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తాం. అంటే ఎలాంటి మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది అనుకుంటారు దీనివల్ల? అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకుపోవాలి, దళిత సమాజం మెరుగైన ఆలోచన చేయాలని, మంచిగా బతకాలని, చదువుకోవాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించాలని, రాజకీయ ఆర్థిక అభివృద్ధి చెందాలంటే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా ఉండాలనే ఉద్దేశమే తప్ప వేరేం లేదు ఇందులో. అంటే ఆ కాన్స్టిట్యూషన్ అన్ని హక్కులు ఇచ్చింది కాబట్టి దాని మీద ఇంప్లిమెంటేషన్లో ఏదో లోపం ఉంది. సో దాని మీద మీరేమంటారు? కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని అమలు చేయడమే మా లక్ష్యం. కానీ ఇక్కడ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే పార్టీ బీజేపీ పార్టీ ఉంది ఇక్కడ దేశంలో. అందుకోసమే వాళ్ళు సంవత్సరానికి ఒకటి రిజర్వేషన్లు ఎత్తేస్తామనటం, యూనివర్సిటీలలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్ తీసేయడము, వాళ్ళు రిజర్వేషన్ పెంచకుండా ఉండడం లాంటి బీజేపీ పార్టీ చేస్తూ ఉంటుంది. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండేది ఏంటంటే మా జేబీఎం నినాదం. వాళ్ళు ఇవాళ మళ్ళీ జేబీఎం నినాదం తోటి వస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు మమ్మల్ని. నిజానికి మేము క్లియర్గా మేము అందరూ ఉన్నాం అనుకోండి, మేము 100% మేము బీజేపీ పార్టీకి వ్యతిరేకం, మా సమాజం అంతా వ్యతిరేకం. మరి నువ్వు ఎందుకు చెప్తావు బీజేపీ పార్టీ మేము దళితులకు వ్యతిరేకం అని చెప్పాలి, డ్రామాలు చేయొద్దు. కిషన్ రెడ్డి అనే వ్యక్తి సీజనల్ అంబేద్కర్ ఇస్తూ ఇవాళనే అంబేద్కర్ జెండా పట్టిండు, మళ్ళీ ఎప్పుడు పట్టాడు ఆయన అంబేద్కర్ జెండా. మేమేమంటున్నాం అంటే ఇవాళనే మేము ఇవాళ కాదు ప్రతిరోజు మాకు జేబీఎం నినాదమే ఉంటుంది. మేము అందరం మాట్లాడుకున్న జేబీఎం అని నమస్కారం పెట్టుకుంటాం మేము. నువ్వెందుకు జెండా పట్టినావు? మోసగారి కిషన్ రెడ్డి ఈ దళిత సమాజాన్ని మోసం చేయడం కోసం ఇవాళ అంబేద్కర్ జెండా పట్టిండు. ఆ గవర్నర్ అంబేద్కర్ జేబీఎం పాదయాత్ర అంట. అంటే దళితులు కూడా బీజేపీ దాంట్లో కూడా మేము ఉండొచ్చని అనుకోవడం కోసం. అయితే తర్వాత వాళ్ళు వీళ్ళని మన కట్లనే పెడతారు. వాళ్ళు రాజ్యాంగం రద్దు చేసి మన్వాదాన్ని రిప్లేస్ చేయడమే వాళ్ళ పని కదా. దానికి వ్యతిరేకంగానే మేము అందరం కూడా జేబీఎం నినాదంతో పనిచేస్తున్నాం. కొద్దిగా లేట్ కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం భారతదేశంలో. అంటే వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా చూస్తారు? మీరు అందరి వార్డు లెక్క చూస్తారా అంబేద్కర్ అంటే, లేకపోతే కొన్ని కమ్యూనిటీల వాడికి చెందిన వాడే అని చూస్తారా? అందరి వాడు 90% మంది బహుజనుడు. ఆయన అప్పర్ క్యాస్ట్ వల్ల ఆయన వ్యతిరేకం చూస్తారు. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ కూడా ఈరోజు అదే కాన్స్టిట్యూషన్ లో 10% రిజర్వేషన్ దొరుకుతున్నాయి కదా. దాన్ని అట్లా అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. రిజర్వేషన్ తీసుకుంటూ ఇప్పుడు ఈ ఉద్యోగాలు మొత్తం పొందుకుంటూ రిజర్వేషన్లు ఎత్తివేయాలంటున్నారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయరు వాళ్ళు, వాళ్ళకి ఇష్టం ఉండదు. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే రిజర్వేషన్లు అమలు చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, సమాన హక్కులు కల్పించాలి, స్వేచ్ఛ కల్పించాలి. అవన్నీ మనువాదంలో ఉండవు. మనువాదం అమలు చేయడం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండడం, అంతరాంతనాన్ని అమలు చేయడం. ఆ రెండు బీజేపీ పార్టీ చేస్తుంది. ఒక రాజకీయ పార్టీకి ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి మేము బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా జేబీఎం నినాదాన్ని ప్రజలు తీసుకెళ్తాం. వాళ్ళు ఏమంటున్నారు? గిరిజన మహిళను మేము ప్రెసిడెంట్గా చేసినాం, అంతకుముందు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా చేసినాం, అలాంటి చాలా మేము తీసుకొని వస్తున్నాము, మేము వ్యతిరేకం ఏమైతే అని చెప్తున్నారు. మీరేమంటారు? రబ్బర్ స్టాంపు పదవులు మాకెందుకు? ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి కదా, ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలి.
ఆ ముర్ము ఆమె ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఆమె గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రపతి దేవాలయాలు ఎంబడి తిరుగుడే సరిపోయింది. ఈమె కూడా అదే పని కదా. ఆమె భారతదేశాన్ని ప్రథమ పౌరాలయ నుండి ఏం మార్పు చేయగలదు? ఆమె భారత పార్లమెంట్ ఓపెనింగ్కే పిలవలేదు రాష్ట్రపతిని. పార్లమెంటుకు నాయకురాలు. వాళ్ళకు మేము అంటే ఇష్టం ఉండదు, మాకు వ్యతిరేకం. వాళ్ళు 10% మంది 90% కంట్రోల్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా 90% మందిని పరిపాలిస్తారు వాళ్ళు. 90% అనేది ఏకమైన నాడు వాళ్ళని సంగతి చూస్తాం మేము. ఈరోజు సూటు బూటు వేసిర్రు. నెక్స్ట్ సీఎం సీటు ఎప్పుడు ఎక్కబోతున్నారు? రాజ్యాధికారం ఎప్పుడు రాబోతుంది? అంటే ఎప్పుడు దళితులకు రాజ్యాధికారం వస్తుందని చెప్పడం, కానీ ఇంతవరకు సీఎం కావచ్చు లేకపోతే పిఎం కావచ్చు అవ్వడం లేదు. మన తెలంగాణ ఎస్పెషల్ తెలంగాణలో అవుతలేరు. మీరు ఏమంటారు దీనిపైన? 90% మంది మేము ఏకం కావాలి. ఏకమైనప్పుడు మాకు ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుంది. మా జనాలు అమ్ముడు పోకుండా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నప్పుడు మాకు రాజ్యం వస్తుంది. అంటే ఇట్లా డివైడ్ అయిన ఒక పాలసీ, మనిషికో సంఘం పెట్టుకొని వాళ్ళనే విడిపోతుంది, విచ్ఛిన్నం అవుతున్న ఒక భావన వస్తుంది. మీరేమంటారు? సంఘం పెట్టుకోవడం అంటే విచ్ఛిన్నం కావడం కాదు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకుపోవడానికి వేలాది మంది తయారు కావడం. సంఘాలు ఎందుకు ఏకమైతలేవు? మరి సంఘాలు ఖచ్చితంగా ఏకమైతే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు. అది విడిపోవడం కాదు. తెలంగాణ కోసం వేల సంఘాలు ఏర్పడ్డాయి. తెలంగాణ వచ్చింది. మా బహుజన్ రాజ్యాధికారం రావడం కోసం పనిచేసినాయి. తెలంగాణ కోసం ఒకే లక్ష్యం కోసం పనిచేసాయి. కానీ ఇప్పుడు రాజ్యాధికారం కోసం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తలేవని కనిపిస్తుంది. మీరు ఏమంటారు? తప్పకుండా పనిచేస్తారు. ఆ రోజు కూడా వస్తుంది. దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు, బీసీలు ఒకటే పార్టీకి ఓటే రోజు, వేసే రోజు, అందరు కలిసి ఒక దాంట్లోనే ఉండే రోజు వస్తుంది. చూడండి, ఇవాళ మేము జేబీ రాలు పెడితే గిరిజనులు సొంతంగా వాళ్ళ డ్రెస్ వేసుకొని వస్తున్నారు. భవిష్యత్తులో బీసీలని, ముస్లింలు కూడా తీసుకొస్తాం. నిన్న వక్బోర్డ్ ర్యాలీ జరిగింది. ప్రతి ముస్లిం కూడా జేబీఎం అంటాడు. నేను విన్న స్వయంగా. అటువంటి రోజు వస్తుంది. దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు అందరు కలిసే రోజు రానున్న రోజులో చాలా దగ్గరగా ఉంది. మేమంతా కలుస్తాం, రాజ్యాధికారం తెస్తాం. ప్రతి ఒక్కరిది భారతదేశాన్ని మనం కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ టీం కష్టపడి కొన్ని జనరేషన్స్కి పనికొచ్చేటట్టు మన రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందు తీసుకెళ్తే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ చాలా చేంజెస్ తీసుకొచ్చేసి ఇప్పుడు బీసీ, ఎస్టీసు, ఓబీసీస్ ఈరోజు ఎకనామికల్గా, ఎడ్యుకేషనల్గా, ఎంప్లాయ్మెంట్గా డెవలప్ అయ్యారంటే కొన్ని రిజర్వేషన్ తీసుకొచ్చి అప్పుడు సూచించిన ప్రకారం రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి భారతదేశంలో చాలా గ్రోత్ వచ్చింది వెనుకబడిన వర్గాలు. సో దీన్ని మనమందరం కలిసి కాపాడుకుంటూ ముందు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఈ అణగారిన వర్గాలు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ గ్యాదర్ కావడము, మనందరము ఆయన చేసిన గొప్ప పనులను స్మరించుకోవడము, ఆయన సూచించిన ఆశయాలను ముందు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంకొకటి, ఇప్పుడు సూటు బూట్ వేసారు. నెక్స్ట్ రాజ్యాధికారం ఎప్పుడు నెరవేరబోతుంది అనుకుంటారు మీరు? రాజ్యాధికారం అనేది డెఫినెట్గా నెరవేరబోతుంది. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ కూడా వచ్చింది, ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చింది. నెక్స్ట్ మనకు రావాల్సింది రాజ్యాధికారం. సో దానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ కలిసికట్టుగా ఉంటూ యూనిటెడ్గా ఉంటే డెఫినెట్గా మనకు రాజ్యాధికారం వస్తుంది. ఐక్యత వస్తుంది అంటారా? ఎస్సీ, ఎస్టీ, బీసీలలో 100% వస్తుంది. చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు రాజకీయ కుట్రలు ఎవరైతే చేస్తున్నారో దాన్ని కొంచెం ఆలోచించేసి మనమందరం ఒక తాటిపైకి రావాలి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీస్లు అందరూ కలిసి ఒక తాటి బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా రాజ్యాధికారం అనేది 100% సాధ్యమవుతుంది. అంతకుముందు మేము గిరిజన మహిళను ప్రెసిడెంట్గా చేసినాం, అంతకుముందు దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రెసిడెంట్గా చేసినాం, మైనార్టీలను చేసినాం, అందరికీ మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి అటు బీజేపీ చెప్తూ ఉంది. మీరేమంటారు? ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను, ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో జరిగింది. ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 100% బిల్ పాస్ చేసేసి అసెంబ్లీలో పంపించింది. వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి కదా. కొన్ని సంవత్సరాల కోరిక ఎస్సీ వర్గీకరణ, దాన్ని ఎందుకు చేస్తలేదు? దాన్ని క్వశ్చన్ చేయాలి. ప్రతి ఒక్క ఎస్సీ సోదరునికి నేను చెప్పేది ఏంటంటే 100% మీరు క్వశ్చన్ చేయండి. మీరు మా మీద చిత్తశుద్ధి ఉంటే, మాకేదో సాయం చేయాలనుకుంటే, హెల్ప్ చేయాలనుకుంటే, ఎంపవర్ చేయాలనుకుంటే మీరు ఆ బిల్ పాస్ చేసి దాని తర్వాత ఓట్లాడండి అని అడగాలి. చేయాలంటారా? దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలి. ఇంకొక విషయం, ఇప్పుడు ఓబీసీ సోదరులు ఉన్నారు, మేము బీసీలకు చాలా చేసినాము అని అంటున్నారు. ఎవరు? బీజేపీ గవర్నమెంట్. ఇంకా చాలా చేస్తాము, మేము దేశంలో 10 సంవత్సరాలు ఉన్నాము, బీసీలకు చాలా చేసినాము, బీసీ పిఎం ఉందంటున్నారు, ప్లస్ తెలంగాణకు ఇంకా చాలా చేస్తామంటున్నారు.
ఇప్పుడు 10 సంవత్సరాల్లో బీసీలకు ఏం చేసింది లిస్ట్ చెప్పండి. ఇంకో విషయం, ఓబీసీలకు ఉన్న కోరిక ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ కావాలని చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ దానికి 42% రిజర్వేషన్ గురించి బిల్ పాస్ చేసేసి, అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంట్ పంపించింది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్ని ఆమోదించమని చెప్పండి, దీన్ని పాస్ చేయమండి. దాని తర్వాత మాట్లాడాలి. బీజేపీ మాట్లాడాలనుకుంటే ఎస్సీల గురించి మాట్లాడకుండా, ఎస్టీల గురించి మాట్లాడాలనుకున్నా కానీ ఓబీసీల గురించి మాట్లాడకున్నట్టు ఈ బిల్లులు పాస్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడాలి. చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అయితే ప్రూవ్ చేసుకుంది కదా, ఎస్సీ వర్గానికి అనుగుణంగా ఇచ్చేసింది, ఓబీసీ వర్గానికి అనుగుణంగా ఇచ్చేసింది. ఇక్కడ 100% కాంగ్రెస్ పార్టీ క్లియర్ ఉంది. బీజేపీ క్లియర్ ఉంటే, వీళ్ళందరి మీద ప్రేమ ఉంటే ఆ బిల్లు ఇమీడియట్గా పాస్ చేయాలి. ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న పరిస్థితి ఉన్నది. అందుకోసం భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ దేశంలో సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, మహిళల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాలకు రక్షణ కవచంగా నిలిచినటువంటి భారత రాజ్యాంగం ఇవాళ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇవాళ దళిత బహుజన యొక్క హక్కులను కాపాడే విధంగా ఆ చట్టాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయి. కాబట్టి అవి మాత్రమే మమ్మల్ని రక్షిస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతూ ఉన్నది, ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ రక్షణ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మేము రాజ్యాంగము కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున మహిళలము సిద్ధంగా ఉన్నాము. రాజ్యాంగ బుక్కును కూడా తాకడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు, ఎన్నో డిగ్రీలు చదివి రాజ్యాంగం రాసింది ఓర్వజాలక, రాజ్యాంగ హక్కులు తెలియక రాజ్యాంగంను తీయాలని ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళు మూర్ఖులు. రౌడీజం, గుండాయిజం చూపించడానికి భారతదేశాన్ని రాజ్యాంగం మార్చే హక్కు ఎవరికి తరం కాదు. ఇప్పుడు రాజ్యాంగం జోలికి వస్తే మేము మహిళలమే పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వస్తాం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన ఫ్యామిలీ త్యాగం చేసి, ఆయన రక్తము ప్రతి చుక్క మాకు వెలుగునిచ్చి మా రక్తం దారబోసిన మా సాహెబ్ అంబేద్కర్ గారిని మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. అంటే ప్రధానంగా అంబేద్కర్ కోరుకునేది మహిళలకు రిజర్వేషన్ కావాలి, ఒక 50% వరకు ఉండాలని చెప్పేసి ఆకాంక్షించిన వ్యక్తి, మొదటి వ్యక్తి అంబేద్కర్. మీరు దీనిపైన ఏమంటారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మేము ఈరోజు ఆడవాళ్ళం వచ్చి బయటికి వచ్చి చదువుకొని రాజ్యాలేలి అంతరిక్ష స్థాయికి వెళ్ళినామంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు. మాకు దేవుడు అంటే ఎవరో తెలియదు. మా ఇంట్లో వచ్చి చూస్తే మా దేవుని పటం తప్ప ఇంకా వేరే దేవుళ్ళు మేము పూజించము, వాటి జోలికి వెళ్ళము. మాకు చదువు, విద్య, వైద్యం ఎలా కల్పించిండో దానికోసం మాకు ఒకటే తెలుసు. మేము కూడా మా పిల్లల రాజ్యాంగం కోసమే చెప్తాము. చదువులు కూడా వెనుకబడిన వారికి కూడా చదువు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. అందుకనే మహిళలకు 50% రిజర్వేషన్ ఎందుకు కోరుకున్నారంటే మహిళలను అనగదొక్కుతుండ్రు. ఈరోజు కూడా బయట స్త్రీ శక్తి అని చెప్తుండ్రు, మహిళలు గొప్ప వాళ్ళని చెప్తుండ్రు, మహిళలకు సన్మానం చేస్తుండ్రు. మళ్ళీ ఏదైనా వాళ్ళకి రాగానే మహిళలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అది కాకుండా ఇప్పుడు అన్ని రంగాలలో మహిళలు ఎక్కువ పెద్ద ఎత్తున ఉన్నారు. ఆ పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు 50% రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటున్నాము. మహిళలము అన్ని రిజర్వేషన్లు కోరుకోవడానికి ప్రయత్నం చేయడానికి కూడా ముందొస్తున్నారు. ఇంకా ఇప్పుడు కిషన్ రెడ్డి కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ కోసం మేము ర్యాలీ తీసినామని చెప్పి చెప్తూ ఉన్నారు. మేము కూడా అంబేద్కర్ వారసులమే అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమంటారు? అది కపట మారు తల్లి చెప్పే మాటలు అవి, నిజమైన తల్లి మాటలు కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ రాజ్యాన్ని, భారతదేశాన్ని అనగదొక్కాలని వాళ్ళ అరిచేతలు పెట్టుకొని రాజ్యాంగాన్ని చింపి కాలేయాలని వాళ్ళు చూస్తున్నారు. అలాంటిది వాళ్ళు ఇంకా వాళ్ళని ఏ విధంగా మేము విమర్శించలేము. మా రాజ్యాంగం మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. గతంలో అమిత్ షా కూడా అన్నాడు, జై భీమ్ అనే బదులు, రాజ్యాంగం పట్టుకునే బదులు రాముని జయరామ్ అంటే మీరు కనీసం స్వర్గంలో కన్నా వెళ్ళిపోతారని చెప్పేసి రాహుల్ గాంధీ పట్టుకుని అనడం జరిగింది. మీరు ఏమంటారు దీని పట్ల? ఆవు చదాగి పేడని తింటే నాలెడ్జ్ పెరుగుతా అన్న వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉన్నదో అర్థమైంది. ఎందుకంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో చదువుకొని మంచి చదువులల్లా ఇప్పుడు రైలు ఇంజన్లో కూడా మహిళలు ఉన్నారు, విమానంలో కూడా డ్రైవర్లు మహిళలు ఉన్నారు, ప్రతి రంగంలో మహిళలు ఉన్నారు. అది మూర్ఖత్వం అంటారు దాన్ని. నాలెడ్జ్ ఉన్న పర్సెంట్ కాదు ఆయన మాట్లాడేది. ఆ రాజ్యాంగం ఉండబట్టుకుని ఆయన దాంట్లో కూర్చున్నాడు, లోకసభలో కూర్చొని మాట్లాడుతున్నాడు.
అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మేము ఒక రాష్ట్రపతిని గిరిజన మహిళను మేము రాష్ట్రపతిని చేశాము, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గతంలో మేము రాష్ట్రపతిగా చేశాము, అనేక రంగాల మొన్న బీసీల మహిళను సీఎం చేశాము, అనేక రంగాల్లో స్త్రీలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాము, మా పార్టీ బలైన వర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మీరేమంటారు? బడుగు బలైనల కోసము మీరు చేసే వాళ్ళైతే మీ గుజరాత్లో ఎందుకు అవుతున్నాయి? దళితుల హత్య ఎందుకు జరుగుతున్నాయి? దళితులను వాళ్ళ మొగళ్ళు వాళ్ళ అన్నదమ్ముల ముందే రేప్ చేస్తుంటే మీరు ఎక్కడ పోయినరు? మీ రాజ్యాంగం ఏది? మీరు చేసేది ఏది? ఎప్పుడు మోడీ, ఎందుకంటే ఆయన ఒక సన్యాసి చెప్పాలంటే, ఆయనకు ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, ఆయనకు మా జీవితాలు మా లైఫ్ల కోసం తెలియదు. నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుభవించిన ఆయన వీధి దీపాలలో కూర్చొని చదువుకున్నాడు కాబట్టి మాకు ఇచ్చి ఆ వెలుగునిచ్చాడు. ఎందుకంటే నా వల్లను అనగదొక్కి ఈ మూలానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఒక వెలుగు. ఆ వెలుగులో వెనుకబడిపోయారు, ఎందుకంటే సరైన వనరులు లేక వెనుకబడిపోయినరు. యుద్ధంలో కానీ ఆది కాలం నుండి ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఈ దేశానికి మూల కారణులు. ఈ అనగారిన కులాలు వచ్చి ఒక 10% ఉండి మమ్మల్ని 90% దొక్కుతుండ్రు. కాబట్టి మేము మహిళలము 50% రిజర్వేషన్ వచ్చేదాకా పోరాడుతాము. ఇట్లాంటి ఇంకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుంటాం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు అని నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఈ సంవత్సరానికి ఒక రోజు ఈ పండుగ మాకు, ఈ పండుగకైనా మేము వచ్చి మేమందరం మా బంధుమిత్రులు, మా అన్నదమ్ములను, మా అక్క జిల్లాలకు కలుసుకునే రోజు కాబట్టి మాకు అన్నిట్లో పెద్ద పండుగ ఈ రోజే కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది.